ఈరోజు ఎంతైతే బాధను అనుభవిస్తున్నావో దానికన్నా రెట్టింపు సంతోషం అనుభవించేలాగా నా ప్రభు న్యాయం తీర్చబోతున్నాడు. ఆయన ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు మన కష్టార్జితం అప్పులు వారు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇవాళ మన కష్టార్జితం రకరకాల పరిస్థితులకు ఉపయోగపడుతుంది. తిండి కూడా సరిగ్గా తినలేని పరిస్థితిని అనుభవిస్తున్నామేమో. ఈరోజు నా ప్రభు నీ ఆకలిని తీర్చబోతున్నాడు. నీ ఆకలిని తీర్చడానికి నీ కష్టార్జితాన్ని నూరంతలుగా నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది బంధింపబడిన పరిస్థితులు, పాపపు ఆలోచనల చేత బంధింపబడ్డారు, కుటుంబ సమస్యల చేత బంధింపబడ్డారు, మానసిక ఒత్తిళ్ల చేత బంధింపబడ్డారు. ఎగ్జామ్స్ ప్రెజర్ చాలా మందికి ఉందయ్యా. లేకపోతే ఉద్యోగ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యన మీరున్నారు. ఈ బంధింపబడిన పరిస్థితులన్నిటి నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించి మీ హృదయానికి శాంతి సమాధానాన్ని ప్రభు దయచేయబోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా బ్రతుకుని దేవుడు మార్చాడు, నాకు న్యాయం తీర్చాడు. ఎక్కడైతే నేను కన్నీరు కారుస్తూ ఏడ్చానో అదే స్థలంలో నా ప్రభు నన్ను సంతోషకరమైన పాత్రగా దేవుడు నిలబెట్టాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు. నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మారుస్తున్నాడు. నాకు న్యాయం తీర్చిన దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. ధైర్యంగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. విజయము మీదే. ఎందుకంటే నా ప్రభు అన్యాయము చేసే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.